తీసేయడం వాడి పాపం అనుకుంటాం. వాళ్ళకేం పాపం రాదు, మనకే పాపం. వాడు అక్కడ బోర్డు పెట్టారు, మీరు ఇక్కడ దీపం పెట్టద్దు, పెడితే నేను తీసేస్తామని. మనకు అది దాంతో సంబంధం లేదు. కరెక్ట్ గా శివుడు ముందరే దీపం పెడితే నందీశ్వరుడు మధ్యలో ఉన్నా పర్వాలేదు, ఆయన శివుడు చూసేస్తే మనకు ఒక మోక్షం ఇస్తాడేమో అని. మోక్షం ఇచ్చినా మనం ఉండలేము, ఎందుకంటే మోక్షంలో ఎప్పుడూ ఆనందం తప్ప ఇంకేం ఉండదు. మనకు అలా ఇష్టం ఉంది, ఆ గొడవలు ఈ గొడవలు అవన్నీ వినడం చెప్పడం అవన్నీ ఇష్టం కనుక మళ్ళీ మనకి ఇదే జన్మ ఇష్టం ఉంటుంది. అర్థమైందా? అందుకని ఆయనకి తెలుసు కనుక ఆయన కూడా పిచ్చిది ఇలా అంటుంది కానీ నిజం కాదులే అని అనుకుంటాడు అనమాట. అందుకని దీపం పెట్టడం అనేది ఏమిటంటే, నువ్వు ఉన్న చోట చుట్టూ అంతా కూడా కాంతి ఉండాలి. ఎటువంటి కాంతి ఉండాలి? భగవత్ సంబంధమైన కాంతి ఉండాలి. నీ కాంతి పలువురికి ఉపయోగపడాలి, అటువంటి దీపం పెట్టమని చెప్తున్నారు. అర్థమైందా? ఇళ్లలో ఒక 2 తరాల నుంచి ఇలా రోడ్ల మీద కొంచెం గుళ్ళలో దీపాలు పెడుతున్నారమ్మా. అంతకుముందు అందరమ్మలు ఇళ్లలోనే దీపాలు పెట్టుకునేవారు తులసమ్మ దగ్గర చక్కగా. మన ఇంటికన్నా గొప్ప దేవాలయం కాదంటే, దేవాలయాలు అనేది తక్కువ అంటారు, అస్సలు కాదు. దేవాలయమే చాలా విశిష్టమైంది. కానీ ఇంతమంది వచ్చేసి గుళ్ళు దీపం పెట్టేస్తే ఏమైపోతారు వాళ్ళు? ఎంత సెక్యూరిటీ అని చూస్తారు, ఆలోచించండి ఒకసారి. ఇవి వద్దు అని చెప్తున్నాం అనమాట అందరము కూడాను. అయితే ఇక్కడ ఈ తంత్రశాస్త్రము వద్దు అని నమ్మవారు. ఈ పిల్లలకి తంత్రం అలవాటు చేయకండి, వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, మంత్రం ఉండదప్పుడు అని. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆలోచించి శ్రీ విద్యా తంత్రాన్ని ఇచ్చారు. ఈ శ్రీ విద్య ఏమిటి? దీంట్లో గణపతి మంత్రము, బాల మంత్రము, రాజశ్యామల మంత్రము, వారాహి మంత్రము, పంచదశి మంత్రము, షోడశి మంత్రం. దీనికి సరైన గురువుని వెతుక్కుని మీరు ఆ గురువు ద్వారా ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని చేయాలి. ఈ సాధన అనేది ఏదో ఇంట్లో అన్నం తిన్నట్లు నిద్రపోయినట్టు అలా చేస్తే కుదరదు. నీ మొత్తం దృష్టి అంతా కూడా నువ్వు బయట ఏ పని చేస్తున్నా, ఏ వ్యవహారంలో ఉన్నా, నీ దృష్టి మొత్తం దాని మీదనే ఉండాలి. ఎక్కడి నుంచి? మూలాధారం. మహి మూలాధారే కమపి మణిపూరే ఉదవహం స్థిరం స్వామిష్టానే బుద్ధిమంతం ఆకాశముపరి మనోపి భ్రూ మధ్య సకలమపి విద్వాంగుల పదం సహస్రారే పద్మే సహరసి పద్యావిహరసే అన్నారు. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి షట్చక్రాలను దాటి అమ్మవారు ఒక వెంట్రుకు మధ్యలో రంధ్రం ఉంటే ఎంత సన్నగా ఉంటుందో అలా సూక్ష్మ రూపంలో పెడుతుంది. ఎప్పుడు? నీ సాధన సరైంది అన్నప్పుడు. నీకు అసలు స్థిమితమే లేనప్పుడు ఏం చేస్తావు చెప్పండి? కాసేపు ఆ గ్రూప్లోను, కాసేపు ఈ గ్రూప్లోను, కాసేపు ఆవిడేం చెప్తుంది, కాసేపు ఈవిడేం చెప్తుంది, కాసేపు ఆయన ప్రవచనం ఏముంది, కాసేపు ఈయన ప్రవచనం ఏముంది, ఇవి వినడం. మళ్ళీ దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్, ఏమన్నా ఆయన అలా చెప్పారు, మళ్ళీ ఇలా చెప్పారు, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏమి చేయక్కర్లేదు, చెప్పింది శంకరాచార్య వారు చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంట? ఒరే, ఈ జీవుడు పాపం ఎప్పటి నుంచో నన్ను ఆశ్రయించి ఎన్ని జన్మల నుంచో ఉన్నాడు, అందుకని వీరికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడరా బాబు అని విఘ్నేశ్వరుని కుమారస్వామిని అక్కడ పెట్టి పెడుతున్నారు. వెళ్ళి భర్తగారితో చెప్తుంది. ఒక్కొక్క చక్రం ఓపెన్ అవుతుంటే భర్తగారితో చెప్తుంది పైకి వెళ్ళి సహస్రాల వరకు. ఈ సాధకుడు బాగానే సాధన చేస్తున్నాడండి, వీడిని మనలో కలుపుకోవచ్చని. అప్పుడు ఆవిడ తీసుకువెళ్ళి అనాహత దగ్గర నుంచి కలుపుకోవటండి. జీవులు ఐక్యం అవ్వడం అంటే అదే. అంతేకాని ఊరికి ఎన్ని చారుధాములు వెళ్ళినా అంతే, ఎన్నిసార్లు కాశీలో నిద్ర చేసినా అంతే, ఎన్ని చోట్లకి వెళ్ళినా అంతే. నీ మనస్సు అనేది మారనప్పుడు కాశీలో ఉన్నా ఒకటే, మన ఇంట్లో ఉన్నా ఒకటే. అర్థమైందా? మనస్సుని మార్చుకోవాలి. ఈ మార్చుకుని పూర్తిగా శివుడితోటి ఐక్యమయ్యే ఉండే విధానాన్ని నీ సాధనతోటి అలవాటు చేసుకోవాలి. ఈ సాధన ఒకటి చెప్తే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలండి. 24 గంటల టైంలో దేవుడికి పూజ చేయడానికి 10 నిమిషాల టైం లేకపోవడం ఏమిటండి? నాకు అర్థం కాదు. 24 గంటల టైము ఇంట్లో పోనీ ఏమన్నా పని ఉందా అంటే ఆడవాళ్ళకైతే అసలు పని లేదు. 4 బర్నర్ల స్టవ్, ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్, మైక్రోవేవ్, ఇన్ని తుడుచుకోవడం తప్ప ఇంట్లో వంట చాలా తక్కువ. ఎందుకంటే ఇన్ని కర్రీ పాయింట్స్ ఎందుకు ఉంటాయి మన ఇంట్లో వంట చేస్తే? ఒక మాట చెప్పండి. ఇన్ని కర్రీ పాయింట్. ఆదివారం నాడు అసలు ఇంట్లో టిఫినే చెయ్యరట. మా ఇంట్లో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వింటున్నా మాట, ఎప్పుడు నన్నే చేయమంటారు, నచ్చినా నచ్చకపోయినా నన్ను తిట్టడం కోసం. అర్థమైందా? మరి ఇంత ఖాళీ టైము బట్టల మిషన్లో పడేస్తారు, ఉతుకుతుంది, అదేదో రోగం పెట్టి ఇల్లు తుడుస్తుంది, లేకపోతే పనమ్మాయి చేస్తుంది. ఇంక ఏమిటి వీళ్ళకి పని చెప్పండి? ఈ చీరలు, దీని మ్యాచింగ్ బ్లౌజ్,
ఇది తప్ప ఇంకొక ప్రపంచకం లేదు కదా.